మూలన చిన్న లోన్లీనెస్ ఉంటుంది. వాటర్ తాగేటి అని చెప్పేసి వాష్రూమ్ ఇస్తారు గ్లాసు. ఒక రూమ్ లో ఇప్పటి నుంచి కలిసి ఉండడు. 13 years. ఎట్లా అనిపిస్తుంది? హాయ్ గైస్, దిస్ ఇస్ సింధూరా కుర్మన అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అంటే, ఇండియా నుంచి వెంకట్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు. ఆ తర్వాత వాడి సౌండ్స్ ఇగ్నోర్ చేయండి. సో చెప్పినట్టుగా వెంకట్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ వస్తున్నారు. సో తను నాకు క్లోజ్ అండ్ ఆబ్వియస్లీ వెంకట్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కదా. సో వెంకట్ అయితే ఇంకా మనకు ఎవరికి వినడు. ఎంత అబ్రాడ్లో ఉన్నా, ఎక్కడో ఏదో ఒక మూల, ఎంతమందిని కలిసినా, గెట్ టుగెదర్స్కి వెళ్ళినా, ఫ్రెండ్స్ని కలిసినా కూడా ఎక్కడో ఒక మూలన చిన్న లోన్లీనెస్ ఉంటుంది. సో వెంకట్కి ఆ లోన్లీనెస్ ఈ పర్సన్ వస్తే ఇంకా మనల్ని ఎవ్వరిని పట్టించుకోడేమో. బికాజ్ వాళ్ళిద్దరూ ఇంటర్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఒకప్పుడు రూమ్మేట్స్, దాని తర్వాత ఇంకా జాన్ జబ్బాలన్నమాట. సో అట్లాంటి పర్సన్ విత్ ఫ్యామిలీ ఇప్పుడు యూకేకి వస్తున్నాడు అంటే అదొక హ్యాపీనెస్. సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి అయితే మనం ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. ఫ్లైట్లో ఫుడ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఫస్ట్ టైం ఇండియా నుంచి యూకేకి వచ్చినప్పుడు ఫ్లైట్లో ఫుడ్ సరిగ్గా ఉండదు అండ్ సరిపోదు. సో నేను కూడా వాళ్ళకి సరిపోదేమో అనే ఒక చిన్న ఇంటెన్షన్తో పులిహోర చేసుకొని వెళ్దాము అనుకుంటున్నాను. ఎక్కువ చేసుకొని వెళ్ళను బికాజ్ వచ్చిన తర్వాత ప్లాన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను వచ్చిన తర్వాత చూపిస్తాను. కొంచెం అయితే పులిహోర తీసుకొని వెళ్తాను. అండ్ ఇన్ కేస్ సరిపోకపోతే మెక్డొనాల్డ్స్ లాంటివి ఉన్నాయి కదా తినడానికి, సో సెట్ అయిపోతుంది. సో ఆ పులిహోర ప్రాసెస్లో మేకింగ్లో అన్నీ చేసి పెట్టుకున్నాను. నేను పులిహోర మేకింగ్ వీడియో అయితే చూపించట్లేదు బికాజ్ అందరికీ పులిహోర చేయడం తెలుసు కాబట్టి. ఈ పులిహోర చేసిన తర్వాత మేము కూడా లంచ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము. సో నేను స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. స్టే ట్యూన్డ్. పులిహోర అయితే బాక్స్లో ప్యాక్ చేసుకున్నాను. స్పూన్ కూడా పెట్టుకుంటున్నాను. 2 స్పూన్లు పెట్టుకుందాం ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఓకే, చిన్నోడివి మిల్క్ బాటిల్స్ అవన్నీ బ్యాగ్లో పెట్టేసుకుంటే ఆల్ సెట్, రెడీ టు గో. కార్లో కలుస్తాం. సో ఆల్ సెట్ గో. ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆన్ టైమే వెళ్తాము అని అనుకుంటున్నాము. ఎందుకనంటే ఇమిగ్రేషన్ అదంతా అయిపోయే వరకు ఎలాగో కొంచెం టైం పడుతుంది కాబట్టి. అండ్ అథర్వగాడు ఎలా ఆడుకుంటున్నాడు కార్లో చూపిస్తాను చూడండి. వెయిట్ చూడండి, అథర్వగాడు ఎలా ఆడుకుంటున్నాడు. వాడి ఫోన్తో వాడు బిజీగా ఆడుకుంటున్నాడు. ఇది అథర్వగాడి బ్యాగ్. వాడికి కావాల్సిన థింగ్స్ అన్ని దీంట్లో ప్యాక్ చేశాను. హియర్ వెంకట్ ఈస్ డ్రైవింగ్. తాగలే.
మేము ఎయిర్పోర్ట్ వెళ్ళే వరకు వాళ్ళది ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. లగేజెస్ తీసుకొని అలా కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేశారు. తెలుసు కదా ఇమిగ్రేషన్ అంటే కొంచెం భయం ఉంటుంది అని చెప్పేసి. ఇమిగ్రేషన్ అయిపోయింది అనగానే మాకు కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యి మేమైతే సూపర్ ఎక్సైటెడ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఏం తీశాను, ఇప్పుడు నువ్వు మాట్లాడేదంతా కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడే శ్రీ వచ్చి అప్పుడే అడుగుతుంది. ఇది మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే మ్యారినేట్ చేసి పెట్టినాం. దాని తర్వాత ఇప్పుడు వచ్చి ఓవెన్లో పెట్టాలి. ఇగో ఇద్దరు గెస్ట్ల కోసం. కానీ వీళ్ళిద్దరు గెస్ట్ల లాగా బిహేవ్ చేస్తారు. గెస్ట్లు అంటే ఇవాళ ఒక్కరోజుకి, రేపటి నుంచి హోస్ట్లు. వచ్చిన తర్వాత బాపూజీకి వంట చేసి పెడితే బాపూజీ హ్యాపీగా ఫీల్ అవుతాడా అని అడిగాడు. చాందని చేసి పెడుతున్నాను అందుకే. అది లైక్ అట్లా కాదు, అది మీద నిప్పుల మీద కాల్చిస్తే అది వంట. వంట మిషన్ లో పెడితే వంట ఎట్లా అవుతుందండి? మిషన్ లో నువ్వు ఊసకన్నా ఇప్పుడు కొంచెం పొట్ట తగ్గినట్టు ఏమో మరి టీషర్ట్ లూజ్ ఉందా మరి? ఏమో తగ్గ ఏమో కొంచెం అనిపిస్తుంది అప్పటికి. ఇది కొత్త తగ్గుతుంది అనేది. రేపటి నుంచి స్కిప్పింగ్ చేస్తే ఇద్దరం తెచ్చినావా తాడు? చూడాలి తేనైతే తెచ్చినావుగా, చూడాలి ఉందో లేదు. అయ్యో వీళ్ళకి ఇది అంటే మనకి తేడా అంటే మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం కాబట్టి వీళ్ళకి ఇట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నుంచి వాళ్ళకి ఇది అలవాటు అవుతుంది. వాటర్ ఫిల్టర్ పెట్టించుకుంటారు ఎవరైనా సరే. దానికి ఫిల్టర్ ట్యాప్ కి ఫిల్టర్ వస్తుంది, ఫిల్టర్ పెట్టించుకోవాలి. ఎందుకంటే వాటర్ పైప్స్ ఇల్లు కట్టి చాలా ఇయర్స్ అయితే ఉంటుంది కదా, చిలుము బట్టి దాంట్లో ఉంటాయి, హెయిర్ ఫాల్ చాలా అవుతుంది కాబట్టి అంతా. కొన్ని హోటల్స్ రెస్టారెంట్స్కి వెళ్తావు కదా, హోటల్స్ లో స్టే చేయడానికి వెళ్ళినప్పుడు వాష్రూమ్ లో గ్లాస్ కూడా ఇస్తారు. అవే వాటర్ తాగేటివి అని చెప్పేసి వాష్రూమ్ ఇస్తారు గ్లాసు. అదే ఇంకా మంచి ఊరు. కొత్తిమీర కరగకుండా వేస్తున్నాను అనుకోకండి, నేను ఆల్రెడీ ముందే వాష్ చేసి పెట్టుకుంటా. చాలా పొయ్యలేదు, నేను మర్చిపోయాను. కట్ చేయవు, చాకు తీసుకుని కట్ చేయవు. చాకు తీసుకుంటే వచ్చి అలా కూడా ఫోర్క్ తీసుకుని అందులో పెట్టు. నాయన నోట్లో పెట్టి తింటావా? నా మీద మా ఆయన చేసిన చికెన్ లెగ్స్ నా రెసిపీ వస్తుంది, అది తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. అయితే మా ఆయన చేసిన చికెన్ లెగ్స్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. వాళ్ళని అడుగు ఎట్లుందో ఒపీనియన్ తిన్న తర్వాత. నిజంగా వీడియో కోసం అని చెప్పకండి, నిజంగా చెప్పండి. బాగాలేకపోతే తీసేస్తాం, వీడియో కట్ చేస్తాం. చెప్పండి ఎట్లుంది ఎగ్ బిర్యానీ? కెమెరా వెనకాల చెప్పింది చెప్పండి, కెమెరా ముందు చెప్పింది కాదు. ఫస్ట్ కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ తక్కువ అనిపించింది, బట్ రెండు మసాలా రెండు కలిపితే నైస్, బాగుంది. మీ దోస్తులు ఒక దగ్గర ఎన్ని ఇయర్స్ అవుతారు? ఆల్మోస్ట్ ఒక రూమ్లో ఇప్పటి నుంచి కలిసి ఉండడు. 13 ఇయర్స్. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే ఏమనిపిస్తలేదు, అనిపిస్తుంది. యాక్చువల్గా అప్పుడు మేము మా డ్రీమ్ ఇది అన్నట్టు, అంటే మీన్స్ అప్పుడు మ్యారేజ్ తర్వాత కూడా ఇద్దరం అట్లీస్ట్ ఒకే ఇంట్లో ఉండకపోయినా కూడా
పక్కనే పక్క ఇంట్లోనే ఉండాలి, కలిసి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలన్న డ్రీమ్ లో అప్పుడు మీ ఇద్దరం అనుకుంటాం. గట్టి కోరుకున్నట్టు డ్రీమ్ నెరవేరింది. అప్పుడు గట్టిగా కోరుకున్నాం. నేను టూ బీ ఫ్రాంక్ గట్టిగా కోరుకున్నాం, చాలా గట్టిగా. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నాం. సో ఇవాళ నా చేతి వంట తిన్నారు, రేపటి నుంచి ఎల్లుండి నుంచి మా మరిది చేతి వంట తింటాం. కడుపుని కొంచెం గట్టిగా చేసుకోండి, తినాలంటే జీతం మీద ఆశలు కూడా వేసుకోండి. గైస్ మా ఇంట్లో ఇంకా బిర్యానీ చాలా మిగిలింది గైస్, రండి గైస్ మీకు కూడా పెడతాం. అథర్వగాడి కోసం బాపు ఏమో తీసుకొచ్చిండు గిఫ్ట్. అథర్వగాడి బదులు నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయనా? ఓపెన్ చేయనా? వాడిని ఇక్కడికి కన్నా ఇద్దరం ఓపెన్ చేస్తాం. వాడిని ఇక్కడికి కన్నా ఇద్దరం ఓపెన్ పీకడమే కావాలి నాకు. ఇది పీకడమే కదా కన్నయ్య కావాల్సింది. బాబా బేటా బాయ్. ఏ ఫోటోలు పెట్టుకునే బుక్ రా, స్లామ్ బుక్. కన్నయ్య నువ్వు స్లామ్ బుక్ రా నీకు. నీ పిక్చర్, నా పిక్చర్, డాడీ పిక్చర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతల పిక్చర్ పెట్టాలిడా. ఇక్కడ డాడీ బర్త్డే, మమ్మీ బర్త్డే, మమ్మీ ఫోటో, డాడీ ఫోటో, ఫస్ట్ది ఎప్పుడు పుట్టిండు, ఎప్పుడు ఏడ్చిండు, ఎప్పుడు తిన్నాడు. ఓ మై గాడ్ కన్నయ్య సో నైస్. ఎట్లా ఐడియా వచ్చింది మీకు? అది చూసుకుంటే వచ్చింది. గుడ్ బాయ్, గుడ్ బాయ్. సో మేము అలా చాలా రోజుల తర్వాత కలిసాం కదా, సో మాట్లాడుకుంటూ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ అలా మా టైంని స్పెండ్ చేసాము. మనకి లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా ఒక్క ఫ్రెండ్ మాత్రం ఎప్పుడు ఏ టైంకి ఫోన్ చేసినా మనం చెప్పింది వినడానికి, జడ్జ్ చేయకుండా మనతో ఉండడానికి ఒకరు ఉంటారు కదా, అలా వెంకట్కి బాపు ఉన్నాడు. నిజం చెప్పాలి అంటే ఐ సమ్ టైమ్స్ ఫీల్ జెలస్ ఆఫ్ దెమ్ కూడా. మీకు అలా ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా? ఉంటే ఎవరు అండ్ ఎలా కలిసారు అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ లవ్ టు హియర్ దెమ్. యా దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.